ఎన్నికల్లో రాజకీయ నేతల ఎత్తులకు పై ఎత్తులు సహజమే. ఇక ప్రలోభాల సంగతి సరే సరి. ఇక పోల్ మేనేజ్మెంట్ ఎంత చేసినా సరే అభ్యర్థికి కాసింతైనా అదృష్టం కూడా ఉండాలి. ఎంతైనా లక్కీ డ్రాలో విజయాన్నిచ్చే ఆ కిక్కే వేరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముగ్గురు అభ్యర్థులకు లక్కీ డ్రా జాక్పాట్ కొట్టేలా చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఊహించని ట్విస్టులు అభ్యర్థులకు షాక్ ఇచ్చాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామంలో కౌంటింగ్ సందర్భంగా అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు పోలయ్యాయి. దాంతో రీకౌంటింగ్ కు ఆదేశించారు అధికారులు. రీకౌంటింగ్ లో కూడా టై అయింది. దాంతో డ్రా పద్ధతిలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వంగూరి దామోదర్ ను విజేతగా ప్రకటించారు అధికారులు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రా పద్ధతి అనివార్యమైంది. డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజేను విజయం వరించింది. ఇక తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇక్కడ ఫలితాలు టై అయ్యాయి. డ్రా పద్ధతిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనురాధ విజయం సాధించారు. మొత్తానికి లక్కీ డ్రాలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోగా ఒకరు విజయం సాధించారు. రాజకీయంగా నేతల వ్యూహాలు ఎలా ఉన్నా అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటారని ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.